మందారాల ఆకులు ఇలా పసుపచ్చగా మారి రాలిపోతున్నాయి అని చాలామంది కామెంట్ చేస్తున్నారండి. అసలు వాటి కారణాలేంది? ఎందుకు ఇలా రాలిపోతున్నాయి? పసుపచ్చగా మారకుండా ఉండాలి అంటే ఎటువంటి ఫర్టిలైజర్స్ ఇవ్వాలి అనేది ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలో మంచి ఫర్టిలైజర్స్ చూపించాను. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల మంచిగా పువ్వులు మాత్రం పెద్ద సైజులో పూస్తాయి. ఆకులు కూడా చాలా పచ్చగా ఉంటాయన్నమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తగా మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, మన గార్డెన్లో మందారాలు ఎంత చక్కగా పూసాయి అంటే పెద్ద సైజులో పూసాయి. మంచి కలర్లో ప్రతి ఒక్క మందారం మొక్క ఇదే విధంగా పూస్తుందండి. ఎందుకంటే నేను కంప్లీట్గా ఆర్గానిక్ ఫర్టిలైజర్సే ఇస్తూ ఉంటాను. మనం కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చాము అంటే మొక్క చనిపోతుందండి. ఒక 2-3 మంత్స్ వరకు ఉంటుంది, తర్వాత అయితే చనిపోతుంది. ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వచ్చేసి స్లో రిలీజ్ ఫర్టిలైజర్ అనమాట. ఖచ్చితంగా అయితే 100% రిజల్ట్ వస్తాయి. కానీ మనం 1-2 సార్లు ఇచ్చేసి వదలకుండా కంటిన్యూగా మనం ఇస్తూ ఉండాలి. ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటేనే చక్కగా మనకి పువ్వులు అయితే చెట్టు నిండా పూస్తూ ఉంటాయి. అసలు మనకి దేవుడికైతే మనం ఒక్క పువ్వు కూడా కొనకుండా మన గార్డెన్లోనే పనికొస్తాయండి. చక్కగా మనం దేవుడికి ఇచ్చేసుకోవచ్చు. కొన్ని కారణాలండి, ఒక 4 కారణాలు చెప్తాను నేను. మందార ఆకులు రాలిపోవడానికి అసలు ఎందుకు రాలిపోతాయి ఏంటి అనేసి స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ కారణం వచ్చేసి మనకి ఓల్డ్ లీవ్స్ అండి. పాత ఆకులు, అడుగున ఉన్న ఆకులు ఉంటాయి చూడండి, అవి వాటంతట అవే రాలిపోతాయండి. మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా, కేరింగ్ తీసుకున్నా తీసుకోకపోయినా దానికి మనం ఏమి చేయలేం. వాటంతట అవే రాలిపోతే ఇంకా పసుపచ్చగా రాలిన తర్వాత మనమే తీసేస్తూ ఉండాలి. పాతగైన ఆకులు తీసేస్తూ ఉంటేనే మనకి కొత్త ఆకులు వస్తాయన్నమాట. ఇలా అవుతున్నప్పుడు, మీరు అడుగున ఆకులు ఇట్లా అవుతున్నప్పుడు అస్సలు టెన్షన్ పడిన అవసరం లేదండి. ఇంకా మనం ఏంటంటే కొత్త ఆకులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇలా అయితే తీసేసుకోండి మీరే. ఆకులు మొత్తం పండుగైనవి. సెకండ్ రీజన్ వచ్చేసి వాతావరణ మార్పులండి. మనం సీజన్ నుంచి సీజన్ మారుతూ ఉంటాం కదా. ఇలా వాతావరణ మార్పుల వల్ల కూడా మనకి ఆకులు రాలిపోతూ ఉంటాయి. అంటే ఏ వాతావరణమైనా చూడండి, మనము సమ్మర్కి వచ్చేసాం కదా, ఇప్పుడు వింటర్ నుంచి సమ్మర్కి వచ్చేసాము. ఈ వాతావరణ మార్పుల వల్ల మనకి ఆకులన్నీ పసుపచ్చగా మారిపోయి మనకి ఫ్రెష్ ఆకులు వచ్చేస్తాయి. అలాగే సమ్మర్ నుంచి మనం రైనీ సీజన్కి వెళ్ళినా సరే కొంచెం ఆ వాతావరణ మార్పుల వల్ల కూడా మనకి ఇలా అవుతూ ఉంటాయి. మనం వీటిని కూడా మనం ఏం టెన్షన్ పడిన అవసరం లేదండి. వాటంతట అవే అయిపోతూ ఉంటాయి. మనం వీటికి ఫర్టిలైజర్స్ కూడా ఏం ఇవ్వనవసరం లేదు. మనకి కొత్త ఆకులు వస్తాయి అన్నమాట. అవి కొంచెం స్ట్రెస్కి వెళ్ళిపోతాయి వాతావరణ మార్పుల వల్ల. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ రీజన్ ఏంటి అంటే మనము ఎండకు పెట్టకపోవడం వల్ల అండి. మనము ఖచ్చితంగా మనకి పూల మొక్కలు 5 to 6 అవర్స్ ఎండలో ఉంచాలన్నమాట. ఎండ ఎంత ఎక్కువ ఉంటే మన పూల మొక్కలు అంత చక్కగా పూస్తాయి. కాబట్టి ఎండలో పెడితేనే మనకి పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తాయి. చక్కగా చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. ఎండ తగలకపోవడం వల్ల కంపల్సరిగా 5 to 6 అవర్స్ ఎండ అయితే తగలాలండి. నెక్స్ట్ వచ్చేసి మనము ఓల్డ్ ఆకులు కాకుండా కొత్తగా ఫ్రెష్గా వచ్చే ఆకులు, అంటే చిగుర్లు కొంచెం పసుపచ్చగా మారుతున్నాయి, దాని ఆకు లోపల ఈనెలు కనిపిస్తున్నాయి, ఇట్లా చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ఈనెలు కనిపిస్తున్నాయి అంటే మాత్రం మన పోషకాల లోపం వల్ల జరుగుతుందండి. ముఖ్యంగా ఆకులకి కావాల్సింది నైట్రోజన్. మనము ఆకులు చక్కగా పచ్చగా గ్రీనిష్గా ఉండాలి అంటే మనం నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండాలి. నైట్రోజన్ వల్లే మనకి ఆకులు చాలా చక్కగా ఉంటాయి. నైట్రోజన్ మన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మన కిచెన్లో దొరికే వాటితోనే దొరుకుతాయండి. ఒకటి వచ్చేసి మనం వాడిన టీ పౌడరు, అంటే మన డైలీ టీ పెట్టుకున్న తర్వాత వచ్చిన టీ పౌడర్ని మనము వాష్ చేసుకొని కడిగి బాగా ఎండపెట్టి ఇచ్చుకోవచ్చు. లేకపోతే ఫ్రెష్ టీ పౌడర్ అయినా పర్లేదండి. సాయిల్లో వచ్చేసి 1 స్పూన్ మాత్రమే ఇచ్చి మనం వాటర్ చేయొచ్చు. లేకపోతే 1 టీ స్పూను 1 గ్లాస్ వాటర్లో వేసి ఒక ఓవర్ నైట్ నానపెట్టేయండి. ఒక నైట్ అంతా నానపెట్టి ఆ వాటర్ని ఇవ్వడం వల్ల కూడా మనకి నైట్రోజన్ ఎక్కువగా దొరుకుతుంది. దాంతోపాటు కాఫీ పౌడర్ అండి. మనకి ₹2 కాఫీ పౌడర్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్ సాయిల్లోనే ఇవ్వచ్చు, లేకపోతే వాటర్లో కలిపైనా ఇవ్వచ్చు. ఇంకొకటి వచ్చేసి మనకి పశువుల ఎరువు అండి. ఏ పశువుల ఎరువు అయినా సరే మనకి అన్ని పోషకాలు ఉంటాయి. దానిలో నైట్రోజన్ దొరుకుతుంది, ఫాస్ఫరస్ దొరుకుతుంది. కాబట్టి పశువుల ఎరువు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. గేదెల ఎరువు కానీ, మేకల ఎరువు కానీ చాలా బాగా నైట్రోజన్ దొరుకుతుంది. ఇంకొకటి వర్మీ కంపోస్ట్ అండి. మీకు అవైలబుల్ ఉంటే వారానికి ఒక్కసారి ఒక గుప్పెడంత వర్మీ కంపోస్ట్ ఇవ్వండి. ఇవన్నీ ఇవ్వటం వల్ల మన మొక్కలకి కావాల్సిన నైట్రోజన్ అనేది అంది ఆకులు చాలా హెల్తీగా ఉంటాయి. ఈ మొక్క గురించి చెప్పాలంటే దీని ఆకులు కూడా మొత్తం చెట్టు మొత్తం ఇట్లానే మొత్తం ఈనెలు కనిపిస్తాయి, ఎల్లో కలర్ ఉండేవి. నేను మొత్తం ఆకులు మొత్తం తీసేసి నైట్రోజన్ ఎక్కువ ఉండే ఫర్టిలైజర్స్ ఇచ్చానండి. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పూలు పూసాయి అంటే. మీరు ఆకులు ఎల్లోగా అయినవి వాటిని మనం రిపేర్ చేయలేము. ఆ ఆకులను అయితే తీసేయండి, అక్కడ వరకు కట్ చేసి తీసి కొత్తగా ఫ్రెష్గా వచ్చే ఆకులు ఆ విధంగా రాకుండా మనమైతే ఫర్టిలైజర్స్ ఇచ్చుకోవాలి. అంతేగాని ఉన్న ఆకులను అయితే మనం మార్చలేమండి. కాబట్టి అలా ఈనెలు కనిపిస్తున్న ఆకులు కానీ ఉంటే మీరు
కంప్లీట్గా వాటిని కట్ చేసి తీసేసి నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ అయితే ఇవ్వండి. నేను 4 చెప్పానండి, 4, 5 చెప్పాను. కాబట్టి వీటిలో ఏది మీకు అవైలబుల్ ఉంటే తప్పకుండా వారానికి ఒకసారి అయితే ఇస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వాటరింగ్ విషయం అండి. మనము నీళ్లు ఎక్కువ వేసినా ప్రాబ్లమే, తక్కువ వేసినా ప్రాబ్లమే. కాబట్టి ప్రతిరోజు మనం ఎంత క్వాంటిటీ వేస్తున్నామో అంతే ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ప్రతిరోజు ఇస్తున్నాం అన్నది కాదండి, సాయిల్ చెక్ చేసుకొని ఇస్తున్నామా లేదా అన్నది గుర్తుపెట్టుకోవాలి. సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే మనము వాటర్ ఇవ్వాలి. లేకపోతే మాత్రం తడిగా ఉన్నప్పుడు ఇస్తూ ఉంటే వేరు కూడా కుళ్ళిపోయి ఆకులు మొత్తం పసుపచ్చగా మారిపోయి చనిపోతాయి. ఇది వచ్చేసి నేను వర్మీ కంపోస్ట్ ఇస్తున్నానండి. వారానికి ఒకసారి అయితే నేను అన్ని మొక్కల్లో నాకు ప్రాబ్లం ఉన్నా లేకపోయినా, మన మొక్కలకి ప్రాబ్లం ఉన్నా లేకపోయినా సరే నేనైతే వారానికి ఒకసారి వర్మీ కంపోస్ట్, ఇంకొక నెక్స్ట్ వీక్ వచ్చేసి పశువుల ఎరువు ఇస్తుంటాను, టీ పౌడర్, కాఫీ పౌడర్ ఇస్తూ ఉంటానండి. ఏదైనా మనం ప్రాబ్లం వచ్చిన దానికంటే కూడా ప్రాబ్లం రాకముందే జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉండాలి. మట్టిని కొంచెం లూజ్ చేసి ఒక గుప్పెడంతా అండి, మన టీ స్పూన్ కూడా కాదు, మన చేయి గుప్పెడంతా తీసుకొని ఇలా మట్టిలో కలుపుతూ ఉండాలి. కలిపి వాటరింగ్ చేయడం వల్ల కూడా నైట్రోజన్ లోపం అనేది తగ్గుతుంది. ఇవన్నీ మనం జాగ్రత్తలు తీసుకోవడం వల్లనే మనకి చక్కగా ఆకులు చాలా గ్రీనిష్గా హెల్దీగా వస్తాయి. మీకు ఇవన్నీ చెయ్యలేము అనుకుంటే మనకి మెడికల్ స్టోర్లలో ఎప్సమ్ సాల్ట్ అని దొరుకుతుందండి. చిన్న ప్యాకెట్ 5 రూపీస్లో ఏమో దొరుకుతుంది. ఇది కంప్లీట్గా ఆర్గానిక్ అనమాట. ఇది వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే అన్నా చేయొచ్చు, లేకపోతే మట్టిలో అయినా ఇవ్వచ్చు అండి. దీనిలో వచ్చేసి నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది, పసుపచ్చగా మారకుండా ఉపయోగపడుతుంది అనమాట. ఇంకొచ్చేయండి ఫర్టిలైజర్ ఇచ్చేద్దాము. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి ఆరెంజ్ పీల్స్ అండి. మనం అందరము ఇప్పుడు వచ్చేసి ఆరెంజ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, మనం అందరం ఆరెంజెస్ తింటాం కదా. వచ్చిన పీల్స్ని అయితే మీరు ఎండపెట్టి పౌడర్ చేసి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. లేకపోతే నేను ఇప్పుడు లిక్విడ్ ఫర్టిలైజర్ చూపిస్తున్నానండి. ఇక్కడ చాలామందికి సంత్రాలు అని కూడా అంటారు, సంత్రాలు లేకపోతే ఆరెంజెస్. ఇవి ఎందుకు అంటే మన మొక్కలకి, మన మట్టిలో పీహెచ్ లెవెల్ని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. మన పూల మొక్కలకి ముఖ్యంగా కావాల్సింది ఎసిడిక్ సాయిల్ అండి. ఎసిడిక్ సాయిల్ అంటే ఏంటంటే మనం ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్నీ అవి గ్రహించి మన మొక్కకి అందించాలన్నమాట. అలాంటి సాయిల్ని మన పూల మొక్కలు ఇష్టపడతాయి. ఇది ఇప్పుడు వచ్చేసి వాతావరణం మారుతుంది కదండి, ఇప్పుడు మాట్లాడుకున్నాం కదా వాతావరణాల మార్పులు అనేసి, వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఈ ఫర్టిలైజరు. కాబట్టి తప్పకుండా మీకు కానీ దొరికితే ఇదైతే యూస్ చేయండి. నెలకు ఒకసారి అయితే తప్పకుండా మీ పూల మొక్కలకైతే ఇచ్చేయండి. వీటిని అయితే నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను. ఎందుకంటే మనం ఫర్మెంట్ చేస్తున్నాం కదా, మనకి ఫర్మెంటేషన్ అనేది చాలా ఈజీగా అవడానికి, తొందరగా ఫర్మెంట్ అవడానికి ఉపయోగపడుతుంది. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే వీటిని అయితే ఒక కంటైనర్లో తీసుకొని నేనైతే వాటర్లో వేసి డైల్యూట్ చేస్తున్నానండి. చిన్న చిన్నగా కట్ చేసుకోండి, మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే వీటిలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం మనకి వాటర్లోకి చాలా తొందరగా వస్తుంది. మనం పెద్ద పెద్ద వేసామంటే అవి అట్లానే ఉండిపోతాయి. కాబట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక కంటైనర్ తీసుకొని దీనిలో వచ్చేసి జస్ట్ ముక్కలు మునిగేంత వరకే వాటర్ వేసేసుకోండి. మనం ఎట్లా వీటిని ఎక్కువ వాటర్లో డైల్యూట్ చేసుకుంటాం కదా, ముక్కలు మునిగేంత వరకే మనం వాటర్ వేసుకున్నామంటే తొందరగా ఫర్మెంటెడ్ ప్రాసెస్ అనేది తొందరగా అయిపోతుంది. దీనిలో వచ్చేసి ఒక 1/2 లీటర్ వాటర్ నేను తీసుకుంటున్నానండి. ముక్కలు మునిగేంత వరకే నేను వాటర్ తీసుకుంటున్నాను. కాబట్టి మీరు ఇదే ప్లేస్లో నిమ్మ తొక్కలు కూడా యూజ్ చేయొచ్చండి. మనం నిమ్మ తొక్కలు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే మట్టిని లెవెల్ చేస్తుంది అనమాట, పీహెచ్ బ్యాలెన్స్ని చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎసిడిక్గా చేస్తుంది మన సాయిల్ని. కాబట్టి నిమ్మ తొక్కలనైనా యూజ్ చేయండి. దీన్ని వచ్చేసి నేను 3 డేస్ వరకు ఫర్మెంట్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా మనం దీన్ని నీడలోనే ఉంచాలండి, ఎండలో అస్సలు పెట్టకూడదు. నెక్స్ట్ మార్నింగు అండ్ ఈవినింగ్, ఉదయము మరియు సాయంత్రం అయితే ప్రతిరోజు కిందకి పైకి తిప్పుతూ ఉండాలి. ఈ పీల్స్ అన్నీ పైనే ఉండిపోయినాయి కదా, పైనే ఉండిపోతాయి, తొందరగా ఫర్మెంటేషన్ కావు. కాబట్టి కిందకి పైకి మనం తిప్పడం వల్ల ఏంటంటే అన్నీ ఒకేసారి చక్కగా ఫర్మెంట్ అయిపోతాయి. మనకు కంప్లీట్గా నానేటప్పటికి అవి అన్నీ అడుక్కొచ్చేస్తాయి. కాబట్టి మీరైతే కంప్లీట్గా 3 డేస్ వరకు అయితే ఫర్మెంట్ చేయండి. మీకు ఇబ్బందిగా ఉందనుకుంటే కంప్లీట్గా ఎండలు మనకి స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి ఎండలో పెట్టేసేయండి. బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో పౌడర్ చేసి కూడా ఒక కుండీకి 1 టీ స్పూన్ మాత్రమే ఇవ్వాలండి. నెలకు ఒకసారి అయితే ఈ ఫర్టిలైజర్ ట్రై చేయండి. వచ్చేసి 3 డేస్ అయిపోయిందండి. కంప్లీట్గా మనం వేసుకున్న ఆరెంజ్ తొక్కలు మొత్తం అడుక్కెళ్ళిపోయినాయి. దీనిలో ఉన్న ఫర్టిలైజర్ మొత్తం వాటర్లోకి వచ్చేసింది. వాటర్ కలర్ కూడా చాలా చక్కగా చేంజ్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, మంచిగా వాసన విషయానికి వస్తే చాలా మంచి వాసన వస్తుందండి. మనకి లెమన్ జ్యూస్ వాసన అయితే వస్తుందండి. మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు. చక్కగా వీటిని ఒకసారి కిందకి పైకి కలిసే విధంగా కలుపుకొని వీటిని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకోకుండా డైరెక్ట్ మొక్కలకి ఇచ్చేయకూడదు. అదేవిధంగా వాటర్లో డైల్యూట్ చేయకుండా డైరెక్ట్ కూడా మొక్కలకి ఇచ్చేయకూడదు. దీన్ని తీసుకెళ్ళి నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఒక జాలి గంట తీసుకొని చక్కగా పీల్స్ అన్నిలో ఉన్న ఫర్టిలైజర్ వచ్చిందాక నేను దీన్ని జాలి చేసుకుంటున్నాను, అంటే వడకట్టేసుకుంటున్నాను. వడకట్టుకున్న తర్వాత వచ్చిన పీల్స్లో నేను మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని సెకండ్ టైం కూడా యూస్ చేసుకుంటున్నానండి. మీరు కూడా మీకు
కుదిరితే సెకండ్ టైం కూడా యూస్ చేసేసుకోండి. దీనిలో మిగిలిన ఫర్టిలైజర్ కూడా వచ్చేస్తుంది. నేను ఏ ఫర్టిలైజర్ కూడా ఒక్కసారి యూస్ చేసి వదిలేనండి, సెకండ్ టైం కూడా యూస్ చేస్తాను. అస్సలు వేస్ట్ చేయను నేను ఇట్లాంటివి. చాలా మంచిదనమాట మన మొక్కలకి. చూసినారు కదా, దీనిలో నేను ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని నేను యూస్ చేసుకుంటాను, వేస్ట్ అయితే చెయ్యను. మొత్తం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ మగ్గు వచ్చిందండి మనకి ఫర్టిలైజరు. అంటే ఒక కలర్ చూపిస్తాను, నేను ట్రాన్స్పరెంట్ గ్లాస్ వేసి చూపిస్తున్నాను. కలర్ మాత్రం ఎంత చక్కగా కలర్ అంటే మనం ఇది లెమన్ జ్యూస్ అనుకోవచ్చు, అంత మంచి కలర్ అనమాట. కాబట్టి క్వాంటిటీ వచ్చేసి మనం డైల్యూటెడ్ ప్రాసెస్ వచ్చేసి ఒక్క మగ్గుకి 10 మగ్గులు నీళ్లు తీసుకోండి. ఒక మగ్గు ఫర్టిలైజర్ వచ్చిందంటే 10 మగ్గులు వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకొని డైల్యూట్ చేసుకోండి. చిక్కగా మాత్రం అస్సలు ఇవ్వకండి, దీనిలో పులుపు ఉంటుంది కాబట్టి చిక్కగా మాత్రం అస్సలు ఇవ్వద్దు. వాటర్ డైల్యూషన్లో కూడా మనం కొంచెం కేర్ తీసుకోవాలి. కాబట్టి 1:10 రేషియో నాకు వచ్చేసి హాఫ్ మగ్గు వచ్చింది కాబట్టి నేను 5 మగ్గుల వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో ఇది అనేది డైల్యూట్ చేసేసుకుంటున్నాను చక్కగా. వీలైనంత వరకు ఈవినింగ్ ఇవ్వడానికి ట్రై చేయండి. వీలైనంత వరకు కాదండి, కంపల్సరిగా ఈవినింగే ఇచ్చేసుకోవాలి మనం ఫర్టిలైజరు. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది, ఎండలు వచ్చేస్తున్నాయి, 2 పూట్ల మనం వాటరింగ్ చేయాలి కాబట్టి మార్నింగ్ వచ్చేసి నార్మల్ వాటర్ ఇవ్వండి, ఈవినింగ్ వచ్చేసి ఏ ఫర్టిలైజర్ అయినా ఫర్టిలైజర్స్తో ప్రిపేర్ చేసిన వాటర్ అయితే ఇవ్వండి. మార్నింగ్ టైంలోనే ఫర్టిలైజర్స్తో ఇచ్చినవి మనకి పూల మొక్కలకి అస్సలు ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే మొక్కలు కొంచెం స్ట్రెస్లోకి వెళ్ళిపోతాయి, ఎండ స్ట్రెస్ ప్లస్ మనకి ఈ ఫర్టిలైజర్స్ ఒకటి. కాబట్టి ఈవినింగ్ టైం ఇవ్వడానికి ట్రై చేయండి. తీసుకెళ్ళి మన పూల మొక్కలకి ఇచ్చేసుకుందామండి. నేనైతే మందారం మొక్కలకి ఇచ్చేసుకున్నాను చక్కగా. ఇచ్చిన తర్వాత మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే వాటరు డ్రైన్ అవుట్ అవుతున్నాయా లేదా, ఈ విషయం అయితే చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను వాటర్లో ఇచ్చానో లేదో నాకైతే హోల్స్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాయి. మీరు వాటర్ కరెక్ట్గా డ్రైన్ అవుట్ కాకపోయినా సరే మొగ్గలు రాలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, మొక్క కూడా వాడిపోయి చనిపోతుంది. కాబట్టి కుండీలలో అస్సలు వాటర్ ఉండకూడదండి, తేమ ఉండాలి అంతే. అంటే మట్టి కొంచెం తేమగా ఉండాలి తప్పితే వాటర్ అయితే ఇలా బురదగా అస్సలు ఉండకూడదు. కాబట్టి ఈ జాగ్రత్తలు అయితే తీసుకోండి. మీరు కొత్తగా మొక్కల్ని రిపోర్టింగ్ చేసుకునేది ఉందంటే ఎక్కువ హోల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి, వీలైనంత పెద్ద పెద్ద హోల్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వీటిని స్ప్రే కూడా చేయొచ్చండి మన మొక్కల మీద చక్కగా, ఎందుకంటే పెస్ట్ ఏమన్నా ఉన్నా సరే చనిపోతుంది. కాబట్టి అన్ని మొక్కల మీద నేను స్ప్రే కూడా చేసేసుకుంటున్నాను. కాబట్టి నేను ఈరోజు చెప్పిన టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతారని నేను అనుకుంటున్నారు. మీరు ప్రతిరోజు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు ఆకులు పండుబడి రాలిపోతున్నాయి అనేసి. నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి, ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండండి. చాలా హెల్తీగా పెరుగుతాయి మొక్కలు, అండ్ పువ్వులు కూడా పెద్ద సైజులో పూస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇంతవరకు ఈ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, పెద్ద సైజులో పూస్తాయండి. ప్రతిరోజు ఒక 4-5 పువ్వులు పూస్తూ ఉంటాయి. ప్రతి ఒక్క చెట్టు, నాకు ఇదే చెట్టు అని కాదు, ప్రతి ఒక్క మొక్కలు కూడా 4-5 పువ్వులు పూస్తుంటాయి. ఎందుకు అంటే నేను ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వల్లేనండి. నేను ఏ రోజు కూడా కెమికల్ ఫర్టిలైజర్ అనేది యూజ్ చేయలేదు. కాబట్టి స్లో రిలీజ్ ఫర్టిలైజర్స్ అయినా సరే చక్కగా పువ్వులు పూస్తాయి, చెట్టు కూడా హెల్తీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి.